సార్ కాంగ్రెస్ దీంట్లో నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి అన్న మీద ఎన్ను పొడి పొడుతుంది. మొన్నటిదాకా అన్న లేకపోతే ఆడు ఉండేది. తెలంగాణ అరెస్ట్ చేస్తే అప్పుడప్పుడు అన్నగా మాట్లాడింది, అన్నగా మరి సపోర్ట్ చేసింది. సీఎం చెల్లెలు కాబట్టి నీకు హైదరాబాద్లో మర్యాద ఇచ్చారు. ఒక కానిస్టేబుల్ కొట్టినా కానీ ఊరుకున్నారు. అదే సీఎం అంతా లేకపోతే లోపల ఉండాలిగా. మరి అన్నని ఈరోజు తిడుతున్నావు అంటే నువ్వు అర్థం ఏంటి? అంటే చంద్రబాబు గారిని జగన్ రెడ్డి జాగ్రత్త కరెక్టే. ఇప్పుడు అన్ననేమో తిడుతుంది, బయటోడినేమో పొగుడుతుంది. అంటే అర్థమవుతుందిగా డబ్బులు తీసుకున్నారని, లేకపోతే రాజకీయంలో ఏదో వ్యాపారం చేశారని అర్థమవుతుంది కదా. ఇప్పుడు అలా మాట్లాడుకుంటే ఎవరికి తక్కువ ఇల్లు తక్కువ. అదేమంటే రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని అంటుంది కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అవమానమేగా. మరి అన్న పార్టీలో ఉంటే చెల్లెలు వ్యతిరేకంగా ఉండొచ్చా? ఉండకూడదుగా. ఇది ఎన్నుకోట అంటారా ఏమంటారు? ఇలా చేయొచ్చా? చేయకూడదు. మరి ఎందుకు చేస్తుంది అలాగా అంటే ప్రతిపక్షాలు ఆమెని భ్రమ పెట్టి నీకేదో చేస్తావని చెప్పి ఆమెను మోసం చేసి ఆమె మాట్లాడిస్తున్నారు. అంతేగాని కేవలం కావాలని మాట్లాడలేదు. ఆమె వెనక మా సపోర్ట్ ఇచ్చి బలవంతంగా మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు ఆమె వల్ల ఏమి కాదు, ఒక్క సీటు కూడా రాదు. గెలుచుకోమనండి. చాతైతే జగన్ మీద గెలవమనండి. 70 సీట్లు జగన్ అంటున్నాడు కదా, ఒక్క 50 సీట్లు తెచ్చుకోమనండి. చాతైతే ఎవరినైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే 50 సీట్లు తెచ్చుకొని నా మగవాడు నేను చెప్పానండి. 10 పార్టీలు వచ్చినా అన్న, 10 పార్టీలు వచ్చినా సింగిలేనన్నా, దాంట్లో ఎదురులేదు అన్న. పందులు గుంపు వస్తాయి అన్న, పుల్లి ఒక్కటే వచ్చింది అంతే. దానికి ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు కాంగ్రెస్ కాదు, టీడీపీ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవడు రాడు. అవన్నీ ఉట్టి మాటలు. కాబట్టి జనాలు ఏంటంటే వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, జనాలు మోసం చేస్తున్నారు. వాస్తవంగా వీళ్ళ గుండెల మీద చేపెట్టుకొని నా కుటుంబంలో మేలు జరగలేదని చెప్పానండి. ఎవడైనా సరే చెప్పడానికి లేదుగా. అందరికి వచ్చినాయిగా. ఏదో పథకం నీకు ఏదో లబ్ధి వచ్చింది కదా, మరి తిడతావెందుకు? డబ్బులు తీసుకుంటున్నావుగా, 18,000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నావుగా, 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నావుగా, ఇల్లు ఉంచుకొని కూడా ఇల్లు లేదని రాచుకుంటున్నావుగా. ఎన్ని వందల మంది చూపించమంటారు? అలా ఇల్లు లేదని చెప్పి రాచుకున్న వాళ్ళు ఎంతమంది చూపించమంటారు? రండి, లాములో రండి, జొన్నలగడ్డలో రండి. 20 లక్షలు 15 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు. డబ్బులు లేని బిల్డింగ్ ఎట్ట కడుతున్నాడు? ఇల్లు వచ్చింది, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. ఇల్లు లేదని స్థలం లేదని ఇల్లు రాచుకున్నారండి. 2 లక్షలు ఇల్లు కడితే నీకు 20 లక్షల రూపాయలు పెట్టి బిల్డింగ్ కడుతున్నాడు. దాంట్లో యాడ తెచ్చి కడుతున్నాడు? వెనక ఆస్తుకుండా బట్టేగా. అది గవర్నమెంట్ తప్పు చేయట్లా, గవర్నమెంట్ మంచిగా చేస్తుంది. కొంతమంది స్వార్థానికి వాడుకొని గవర్నమెంట్ తిడుతున్నారు ఈరోజు. అంతే తేడా ఏం లేదు దాంట్లో. అది అంతేగాని జగన్ మీద పోటీ చేస్తాను, నేను గెలుస్తానంటే ఎవరికి వెళ్ళలేడు. గెలిచి చూపిమన్నాను, చూద్దాం. ఏమండి జగన్ ఏమన్నాడు? ఒక సీఎం చంద్రబాబు ఏమన్నాడు? వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు అన్నాడు? వీళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు అన్నాడండి? ఇవాళ జగన్ గారు ప్రతి పిల్లోడికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. ట్యాబ్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా మా పిల్లలు ట్యాబ్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చాడా? రేషన్ కార్డు కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. తిరుగుతున్నాయి వాళ్ళ తిరగట్లేదుగా. పింఛన్ కావాలంటే వాళ్ళ ఇంటికి ఆఫీస్ తిరగాలి, పింఛన్ రావట్లేదని. బియ్యం కోసం వెళ్తే లైన్లో నిలబెట్టారు. నేను ఫోటోలు తీసి ఎన్నోసార్లు పెట్టా, వీడియోలు. రేషన్ కార్డు తీసుకొని ఆడోళ్ళు మగోళ్ళు ఒత్తుకుంటుంటే బాధేసి ఇది పద్ధతి కాదండి, దీన్ని మార్చాలని పెడితే అప్పుడు జగన్ గారు బండి పెట్టాడు. జగన్ చేసే మంచి పనులు కనపడతలేదండి. కళ్ళు మూసుకుపోయిన వీళ్ళకి. కళ్ళు తెరుచుకొని చూడమానండి. ఏమండి పల్లెటూరులో హాస్పిటల్ పెట్టాడండి. ఎవరండి పెట్టింది? మగోడు. ఇంతవరకు హాస్పిటల్కి అప్పుడప్పుడు వేసుకెళ్తే చూసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇవాళ ఏ గ్రామంలో కావాలంటే ఆ గ్రామంలో హాస్పిటల్ ఉంది, సచివాలయాలు ఉన్నాయి. అక్కడ జనం ఉన్నారు. మీకు ఏది కావాలో చేర్చుకోవచ్చు ఏది కావాలన్నా. అన్నీ జరుగుతున్నాయి. ఇంకా చేయట్లేదు అండి. ఏం చేయాలి? ఇంట్లో కూర్చోబెట్టి జనాలు డబ్బులు ఇవ్వాలా అండి? చెప్పండి, ఏం చేయాలి ఇంక జగన్ గారు? ఆల్రెడీ అన్నీ ఇస్తున్నారు, అన్ని పథకాలు ఇస్తున్నారు, నీకు కావాల్సిన చేస్తున్నారు. ఇంకా చేయట్లేదంటే కొంతమంది జరగకపోవచ్చు, కాదంటలేదు. కొంతమంది జరుగుతున్నాయిగా. చేతకంతనంతో జరగట్లేదు. కొంతమంది చేపించుకోలేకపోతున్నారు. చేపించుకోవాలి మరి.